గురుగారు, ఉగాది రోజు మనం ఖచ్చితంగా ఉపవాసం చేయాలా? లేదంటే సాధారణంగా భోజనం చేస్తే సరిపోతుందా? అసలు ఉగాదికి ఉపవాసానికి సంబంధమే లేదండి. పూర్వం అపరం రెండు ఉంటాయి మాకు. అపరంలో మాత్రమే ఉపవసిస్తాం. పూర్వం అంటే శుభకార్యాలకు ఉపవసించడం, అపర కార్యాలకి చన్నీళ్ళ స్నానం చేస్తాం. ఇక్కడ వచ్చేసి వేడినీళ్ళే ఖచ్చితంగా, శుభకార్యాలన్నిటికీ ఖచ్చితంగా వేడినీళ్ళ, వ్రతం కానీ, పుణ్యవచనం కానీ, లేకపోతే అభిషేకం కానీ, గృహప్రవేశం కానీ, అన్నప్రాసన, బారసాల, అక్షరాభ్యాసం అన్నిటికీ కూడా వేడినీళ్ళ స్నానమే చేయాలి. ఈ పూర్వం కాకుండా ధార్మిక విషయాల్లో ఉపవసించడం అనేది, ధార్మిక విషయాల్లో మీరు సన్నీళ్ళు స్నానం చేయడం ఉంది తప్పితే ఏ బండకి కూడా ఉపవాసాలు ఉండరాదు. చక్కగా మితాహారం తీసుకుని, ఫలాహారం తీసుకుని చేయమంటారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే చూత కుసుమ భక్షణం చేసే అదొక్కడే పరగడుపుతో తీసుకోమన్నారు తప్పితే ఉపవసించమని చెప్పలేదు. ఉగాది రోజు మనం దానం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? అంటే పూర్వం ఏంటంటే గృహస్థు అనేవంటి వాడు ఎర్నింగ్ పర్సన్గా ఉంటాడు. మిగతా సన్యాసులు కానీ, బ్రహ్మచారులు కానీ వీళ్ళందరికీ ఉండదు. కాబట్టి అలాగే శ్రామిక వర్గాల్లో మనకు తినే తిండి, కట్టుకునే బట్ట, మనం నివసించే ఇల్లు ప్రతిదీ కూడా వారి శ్రమలోంచి వచ్చింది. కాబట్టి వాళ్ళని ఆదరించడం కోసింది దానం, అంతేగాని పంతులు గారు ఇచ్చిన దానం ఇచ్చుకోవడానికి కాదు. అంటే మన పరిచారక వర్గానికిను, గ్రామ పురోహితుడికి అంటే రెక్టార్కి, తర్వాత ఏంటంటే సన్యాసులకి, బ్రహ్మచారికి ఆశ్రమాల్లో ఉండి ఆదాయం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని జపధ్యానాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఇవ్వాల్సింది మాత్రమే దానం. వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది, వాళ్ళకి ఫీడింగ్ కోసం ఏర్పాటు చేసింది.